వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనం శనగపిండి చక్రాలు, చల్ల చక్రాలు కాకుండా కొత్త రకం చక్రాలు చూడబోతున్నాం. ఈ చక్రాలు చేసుకోవడానికి మనకి 3 గ్లాసెస్ బియ్యం అండ్ 1 గ్లాస్ మినపగుండు కావాలి. మినపగుండ్లు అయితే ముందుగా వేయించుకోవాలి దోరగా. వేయించుకొని కొంచెం చల్లారాక 3 డబ్బాలు బియ్యంలో కలిపి మరలో పట్టించుకోవాలి. ఈ పిండైతే అప్పటికప్పుడు పట్టించుకుంటాము చక్రాలు చేసుకునేటప్పుడు. పట్టించుకున్న పిండిలో ఇప్పుడు మనం కారం 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తాం కారం. 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేస్తాం. కొంచెం జీలకర్ర అండ్ 2 క్యూబ్స్ ఆఫ్ బటర్. మేమైతే ఇక్కడ అమూల్ బటర్ తీసుకున్నాము. ఇవన్నీ పిండిలో వేసి ముందు ఉప్పు, కారం, బటర్ అంతా కలిసేలాగా పిండి మనం కలుపుకోవాలి. ఈలోపు మనం బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అది కాగేలోపు పిండిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ పిండి మొత్తం మనం ఒకేసారి కలుపుకోం. దానికి రీజన్ మా మమ్మీని అడిగి తెలుసుకుందాం. కొంచెం కొంచెంగా కలుపుకుంటూ చక్రాలు ఒత్తుకోవాలి. మినప్పిండి కదా గట్టి పడిపోతుంది. సో చక్రాలు ట్రై చేసేవాళ్ళు ఖచ్చితంగా కొంచెం కొంచెం మాత్రమే కలుపుకొని ట్రై చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, మేమైతే కాగిన ఆయిల్ని కొంచెం చక్రాల గిద్దకు కూడా రాస్తాము. ఎంతమందికి పొయ్యికి నైవేద్యం పెడతారని తెలుసు కమెంట్ చేసేయండి. ఇలా చిన్నది వేస్తున్నావు. ఫస్ట్ వేస్తే పిండి వంటలు చేసేటప్పుడు ఫస్ట్ ఇలా వేసి పొయ్యికి ఆరగింపు చేస్తాం. అది కాకుండా నూనె కాగిందా లేదా కూడా బాగా తెలిసిద్ది. విన్నారు కదండి, మా మమ్మీ చెప్పిన రీజన్ అయితే అది. ఇన్ కేస్ మీకేమైనా తెలిస్తే కింద కమెంట్స్లో చెప్పేసేయండి. ఆయిల్ కాగాక మనకి కావాల్సిన షేప్లో మనం చక్రాలని ఒత్తుకోవచ్చు. అంతే, బియ్యము మరియు మినుములతో చేసిన చక్రాలు రెడీ. ఇవి మినుములు తినడం వల్ల ఒంటికి చాలా స్ట్రాంగ్ అండి. అండ్ శనగపిండి ఉండదు కాబట్టి గ్యాస్ ఫామ్ అయ్యే వాళ్ళకి గ్యాస్ ఫామ్ అవ్వదు. చాలా హెల్దీ. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. Don't forget to click the bell icon.